ట్రావెల్స్ అండ్ ఫుడ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిహెచ్ వ్లాగ్స్. మనం ఈరోజు అయితే ఢిల్లీ టు అమృత్సర్ ఆల్రెడీ నిన్న వచ్చేసినాం. నిన్న వీడియో కనుక చూడకపోతే వెళ్ళి చూడండి. ఈరోజు అయితే ఇక వచ్చినాం. మార్నింగ్ 6 అవుతుంది. 6 అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. నా దగ్గర వాచ్ లేదు. ఇప్పుడైతే మా వాళ్ళు అందరూ ప్యాకింగ్ చేసుకుంటారు అంతే. అంతా ప్యాకింగ్ అయితే అయిపోయింది. జస్ట్ కిందికి లగేజ్లు తీసుకుపోయి అయ్యో ఇవన్నీ తీసుకుపోయి మౌంట్ చేసుకోవాలి. అది రెయిన్ కవర్లో కూడా పెట్టేసుకున్నాం. మళ్ళీ వాన పడుతుందో పడదో ఏమో తెలియదు. మనం నిన్న వచ్చినాం, నిన్న వాన పడేపించాం కదా. హైదరాబాద్ నుంచి వాన తీసుకొని వచ్చి ఇలా పడేసాం. ఇప్పుడైతే డైరెక్ట్గా కిందికి పోయి మౌంట్ చేసుకొని బండి ప్యాకింగ్ చేసేసరి కల్లా చూడరి మొత్తం చెమటలు అయిపోయింది. దీనికి రోజు నాకు తెలిసి అర్ధగంట దొబ్బుతుంది, కానీ ఎటు పోకుండా ఇక బండి మనకి చూడు మొత్తం బంజీ కార్డ్స్ తోటి గట్టిగా టై చేసినాం. ఏమో రైడింగ్ గ్లౌజులు వేసుకోవాలి. ఇదేమో నా బ్యాగ్ వెనకాల ప్యాకెట్ ఉంది, అదే బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ ఇక్కడ ముందర పెట్టేసుకొని దాని మీదకి కవర్ వేసేస్తుంది. ఇదేమో వాన్ హెల్మెట్. ఆ బండి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ ఇక కొబ్బరికాయ కొట్టుకొని స్టార్ట్ అయిపోవాలి మేము. ఇప్పుడైతే ఇక ఫైనల్గా బండిని అయితే మొత్తం ప్యాక్ చేయించేసుకొని ఇక మీకు మ్యాక్సిమం ఒక 10 to 15 days ఆఫ్ రైడ్లో ఏ వ్యూ కానీ ఇక డైరెక్ట్ ఈ నుంచి చలో 1 2 జై శ్రీరామ్. మేమైతే మ్యాక్సిమం ఢిల్లీ సిటీ బయటనే తీసుకున్నాం, మెయిన్ సిటీకి అయితే వెళ్ళదే. నిన్న ఢిల్లీ వీడియో చూసాను కదా, Day 1 వీడియో. మన బండికి ఏమేమి చేయించినాను అని చెప్పేసి. ఇప్పుడైతే ఈ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. నిన్న వీడియో ఎవరైతే చూడకపోతే చూడండి, ఢిల్లీలో నా బండికి ఏమేమి సర్వీసింగ్ చేయించినా అని చెప్పేసి అయితే. ఇట్లనా ఇదా మధ్యలో ఓన్లీ ఫర్ ట్రైలర్ అని ఉందిరా. అట్లా టర్నింగ్ ఉందా కిందికించి? దాదా రే అటు కాదు ఇటు. మ్యాపుల్స్లో పెట్టరా. ఫైనల్గా అయితే తినేసినాం. ఎంత ఆకలి మీద ఉన్నామంటే తిన్నాక ప్లేట్లు చూపిస్తున్నాం మీకు. ఇప్పుడైతే డైరెక్ట్గా ఒక చాయ్ తాగేసి కాఫీ తాగేసి చక్కగా కొట్టేసేయాలి అమృత్సర్లో బాగా బార్డర్ ఉంది కదా, బాగా బార్డర్లో అనుకుంటున్నాం. అది స్టార్ట్ అయ్యేది 4:30 గంట. 4:30కి స్టార్ట్ అవుతుంది. మేము పోయేది కరెక్ట్ 4:30. ఇక దాన్ని బీట్ చేస్తామని చేయలేమో, అది ఒకటి కాదు అంతే. ఇక మధ్యలో ఏం లేవు చూడనీకి, డైరెక్ట్ ఆడనే మెయిన్గా అమృత్సర్ అయితే వెళ్ళాలి. దానికోసం అయితే ఇప్పుడు వెయిటింగ్. కాఫీ తాగేసి ఈ నుంచి బాగా వెళ్ళిపోదాం. ఫుడ్ అయితే బాగానే ఉంది. ఏదో పేరు ఇది ఏందో ఫోజీ డాబా అంట. ఢిల్లీ నుంచి కొంచెం అవుట్స్కట్స్లోనే ఉంది. బయటికి రాగానే రోహతక్ హైవే మధ్యలో ఉందట. చక్కగా అయిపోతుంది ఇక డైరెక్ట్. బాగానే ఉంది టేస్ట్. మన తెలుగు వాళ్ళు కూడా తినొచ్చు. మేము నాను ఇంకా బటర్ ఏంటి అది పన్నీర్ బటర్ మసాలా పన్నీర్ సేమ్ అలాంటిది ఒకటి కొన్నాం. అదేందో పేరు గుర్తుకొస్తలేదు. ఆర్డర్ చేసిన ఇక అదైతే అది అయిపోయాక ఈ నుంచి చక్కగా తినబా స్వాగ్లు ఉన్నావుగా
మొత్తం కళ్ళద్దాలు పెట్టుకొని స్వాగ్ మెయింటైన్ చేస్తుంది. టేస్ట్ అయితే మంచిగా ఉంది. తినేసుకొని కాఫీ తాగేసి చెల్లో డైరెక్ట్గా బండి కొట్టాల్సిందే, తగ్గేదేలే అనాలి ఇక డైరెక్ట్గా మనమైతే. ఇప్పుడు ఒక కాఫీ తీసుకున్నాం. ఇగో ఇదే ఫోజీ డాబా. ఫోకస్ తీసుకుంటలేదు. రైట్, ఫోజీ డాబా. నేను చక్కగా వెళ్ళిపోవడం. రోలింగ్ గ్లాస్ వేసుకొని ఇగో ఇది కొన్నా అనమాట నేను. మంచిగా మెత్తగా ఉంటుంది. మీరు కనుక ఆ వీడియోస్ చూడకపోతే నేను ఏమేమి కొన్నానో ఆ వీడియోస్ ఒక 2 days బ్యాక్ ఆర్ టైం ఉంటే కింద పైన ఇక్కడ టాప్లో వచ్చేస్తుంది నేను ఏమేమి పార్ట్స్ కొన్నాను. చలో ఇది ఒక్కటి ఇబ్బంది, ఇంకా లగేజ్ ఉంది కాబట్టి. నాకు కూడా కొంచెం ఫ్రీ అన్నది. ఇక్కడ ట్రై చేయండి, డాబా బాగుంది. ఫుడ్ కూడా, ప్రైస్ కూడా రీజనబుల్. సెంటర్కి ఆడిపోతుంది 2 నిమిషాలు అంటే. సెంటర్ కారి నోట్లకి ఇట్లా పోతుంది. విష్ణు నువ్వు కూడా వండుకో. ఇక మావాడు ఏమన్నాడు అంటే ఇప్పటిదాకా కెమెరా ఆన్ చేయలే, ఇటు సైడ్ వస్తే ఇదే బాగుంటుందిరా, మంచిగా మడత మంచాలు పెట్టేస్తారు, ఇక ఒరిగినంతసేపు మంచిగా ఒరగొచ్చు అని చెప్పేసి తిని వండుకుంటాడంట. ట్రావెల్కి వచ్చింది కానీ ఈడ వండుకుంటాడంట. ఈడ వచ్చి తిరగనీకి రాలే, ఆడు వండుకోనికి వచ్చింది. మడత మంచాల పైన వండుకోనికి వచ్చింది వీడు. తెలంగాణ రిచ్గానా? రిచ్గా వచ్చిండంట దొంగన కొడుకు. ట్రైన్లో వచ్చింది తాడేసిలో. కానీ ఎండ మాత్రం ప్యాక్స్ ఉంది, చెమటలు మరి. జస్ట్ ఇగో 2 నిమిషాలు అయింది మేము ఉండి, మొత్తం నానిపోతుంది కింద. ఇంకా ఈ రైడింగ్ జాకెట్ వేసుకుంటే సగం అవుతుంది మాకు. అంటే అయ్యో ఎండ అంత లేదు కానీ హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. ఎండ లేదు కానీ హ్యూమిడిటీ ఎక్కువ. ఈడ జరసేపు ఉండి ఇక మళ్ళీ స్టార్ట్ అవుతాము. ఇక నాన్ స్టాప్ అయితే 120 kilometers అయింది. ఇప్పటికి 40 kilometers దగ్గర ఒక రాయినాం. ఇప్పుడు ఒక 120 kilometers అయింది. 11 అవుతుందా? ఇంకో 8 minutes అయితే 11. 5 minutes అయితే 11 అవుతుంది. ఒక 10 నిమిషాలు ఉండి స్టార్ట్ అవుతాం. ఇక జరసేపు ఈడ. ఎట్లుందిరా నీ ఫస్ట్ రైడ్? ఘోరంగా ఉన్నాడు. అలవాటు చేసుకునే కష్టం అవుతుంది. ఫస్ట్ రైడ్ కదా, తిరిగి స్టార్ట్ అవుతున్నట్టు. ఫైనల్గా ఇంతసేపు కూర్చొని ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. ఎంత అవుతుంది? బా, 1 గంట అయినా అయిపోయింది. 1 hour అయిందిరా. 1 hour అయిపోయింది. మనకి ఈరోజు అమృత్సర్లో 2 days 2 nights 3 days అయిపోతుంది. ఈరోజు వెళ్తాము, వెళ్ళి గోల్డెన్ టెంపుల్ చూసుకొని ఈరోజు స్టే చేసుకొని రేపు మార్నింగ్ ఏమైనా ఉంటే అవి చెక్ చేసుకొని అక్కడ సరౌండింగ్స్ ఏమైనా ఉంటే అది చూసుకొని ఈవినింగ్ టైంలో బార్డర్ దగ్గర మార్చ్ ఫాస్ట్ ఉంటుంది అనమాట. పరేడ్ ఆర్ మార్చ్ ఫాస్ట్ ఉంటుంది అని. సో అవి చూసుకొని ఎల్లుండి నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయిపోతాం అనమాట. ఇదైతే ఇలా సెట్ చేసినాం. ఎత్తిన్ బాయ్ ఫస్ట్ కూర్చో. పోదు, పడిపోతాడు.
ఇక్కడ మాత్రం ఇది బాగుంటుంది తెలుసా, మంచి ట్రాక్టర్లో పెద్ద పెద్ద సాంగ్స్ పెట్టుకొని చూడలే ఇట్లా క్రేజీ వెళ్ళిపోతున్నా. కానీ వాళ్ళ పని వాళ్ళది. చలో డైరెక్ట్ ఈ నుంచి అయితే కొట్టేసాడు. ఇప్పుడైతే రైడర్స్ చేంజ్ గారు ఆ బండి నడిపిస్తుంది, ఎట్టిండా వెనకాల కూర్చుతాడు, నేను కూడా కూర్చుంటా. అయ్యా నేను ఇది పెట్టుకోవడమే మర్చిపోతున్నా. గుర్తు చేయండి భయ్యా కింద కామెంట్ సెక్షన్లో చెప్పి. అయితే ఫ్రీగానే పెట్టుకుంటా. చలో ఈ నుంచి అయితే లెట్స్ గో. జై శ్రీరామ్. ఓకే ఇంతసేపు ఇక్కడ ఆగినాము. ఇక్కడ ఆగి బండ్ల పెట్రోల్ కొట్టించుకొని కొంచెం చిన్న పని ఉండే ఆ బండికి, ఆ పని చేసుకొని స్టార్ట్ అవుతున్నాం. ఎంత అవుతుంటే 319 అవుతుంది. 319 అవుతుంది. ఇక 319 అయిపోయాక అంటే ఆల్రెడీ దగ్గర ఒక 1 అవర్ అనుకోండి ఇక్కడ ఆఫ్. చలో ఇంకా ఓకే వెళ్ళిపోవడం. ఇంతసేపు వీడియో తీయలేదు ఎందుకంటే ఛార్జింగ్ అయిపోయింది అందుకోవాల. కొన్ని చాలా ఫస్ట్ వాటర్ క్రాసింగ్ చేసినాం అనమాట. పంజాబ్లోకి వచ్చేసినాం ఆల్రెడీ, హర్యానా వచ్చేసి. ఎంతసేపు ఉంటే చెమటలు గారిపోతున్నాయి. ఇప్పుడేమో ఇంతసేపు ఇక్కడ కూర్చొని ముచ్చట పెట్టినాము, మంచి ఇక్కడ వండుకున్నాము. ఇక్కడ మా విష్ణుగానికి శాతం కాలే, అందుకే ఇక వాని కోసం అని చెప్పి 1 గంట సేపు అయినారా కూర్చొని. ఏడున్నా 1 గంట, సత్యం గంట అయింది. ఈడ టైం దగ్గర 7 అవుతుంది, 8 అవుతుంది, ఇంకా అంత చీకటి ఏం కావాలి తెలుసా. నేను ఒక సన్సెట్ తీసిన ఇన్స్టాగ్రామ్లో కనుక మీరు నా పేజ్ ఫాలో అయితే అర్థమవుతుంది. లేకపోయినా మీకోసం సపరేట్గా ఒక ఫోటో పెడతా చూడండి, మంచిగా ఛాయ్ తోటి ఒక సన్సెట్ పిక్. అలాగే అది మస్తు వచ్చిన ఫోటో మాత్రం. అమృత్సర్లో ఆల్రెడీ టికెట్ రూమ్ బుక్ చేసినాం. ఫస్ట్ ఇదే కాలే, మేము మర్చిపోతున్నాం. ఆల్రెడీ రూమ్ బుక్ చేసేసినాం. ఈడ ఇంతసేపు కూర్చొని 1 గంట సేపు కూర్చొని పెట్టాలా దా. నేను పెట్టింది ఏది కాదు వీనికైతే, చూసినావు నేను దా అంటే అది భయపడి అయిపోయింది. అది ఇంతసేపు ఇక్కడ కూర్చొని మంచి టికెట్లు అయితే బుక్ చేసేసినాం. ఇక్కడ చాలామందికి టీఎస్ అంటే తమిళనాడు అని అనుకుంటారు. ఒకటి టీఎస్ అంటే తమిళనాడు అనే గుర్తుకుంది, ఇక్కడ ఎవరికి తెలంగాణ అని మాత్రం లేదు. అదేందో మళ్ళీ దానికి నాకు సంబంధం లేదు. ఇప్పుడైతే డైరెక్ట్ అమృత్సర్కి వెళ్ళి మన బండి ఆడ పెట్టేసుకొని వీడియోస్ ఉన్నాయి మీకోసం, వీడియోస్ అన్నీ ఎడిట్ చేసి పెట్టాలి. ఆల్రెడీ ఈరోజు ఒక వీడియో వచ్చేసింది అనమాట. ఎందుకు డిలే అవుతున్నాయి అంటే వీడియోస్ నేను పాతే ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు స్టెప్ బై స్టెప్ వస్తాయి. ఫైనల్గా అమృత్సర్కి అయితే ఎంటర్ అయిపోయినాం.
రామగిరి గేట్ అంట. లెఫ్టా? లోపలికి పోవాలి కానీ ఎంట్రన్స్ అంటే ఎంటరింగే ఫుల్లో. ఫైనల్ రూమ్ కాడికి అయితే వచ్చాము. హౌస్ బ్యాక్ ప్యాకింగ్ అంట. ఇంకా రూమ్లోకి కూడా పోలే. మోహన్ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎట్లుందిరా? 500 కిలోమీటర్స్, 460 అరౌండ్. ఫైనల్గా రూమ్లోకి అయితే వచ్చేసినాము. కిందికి ఎక్కువ చూపి ఏం లేవు కింద. చచ్చిపోయినా మొత్తం చెమటలతో, అందుకే కింద ఏం చూపియా. అన్ని సామాన్లు అన్నీ అటు ఇటు అయితే వేసేసి వచ్చినాం. దగ్గర ఈరోజు రౌండ్ ఫిగర్ ఒక 500 కిలోమీటర్స్ అయితే అయిపోయింది. అన్నీ మా రూమ్లో ఛార్జింగ్లు ఫోన్లలో ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇక నెక్స్ట్ వీడియో రేపు మాత్రం పంజాబ్ ఎక్స్ప్లోరింగ్ వచ్చేస్తుంది. పంజాబే రా ఇది. పంజాబ్కి అయితే వచ్చేసినాం అనమాట. రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. మేమే కావాలని వీడు ఒక్కడు కొత్త, వీని కోసం కొంచెం లేట్ అయిపోయింది అంతే. కానీ బాగా ఉన్నాడు, కొత్త అయినా సరే కానీ ఎక్కువ టైం ఉన్నాడు. అటు ఇటు చేసి అయితే మాకు పొద్దుగాల మార్నింగ్ ఎంత 4:30కి మీరు అమృత్సర్లో ఉంటారు నాన్ స్టాప్ అంటే, మేము ఒక 5-6 వేసుకున్నాం. ఆ 5-6 కాస్త పోయి 10 అయింది. ఇప్పుడు ఇది కరెక్ట్ రూమ్లోకి వచ్చేసరికి అలా 10 అయిపోయింది. ఇప్పుడు ఏదో మా వాడు రైస్ కుక్కర్ తెచ్చినందుకు వాడు తింటలేడు కానీ ఒకసారి జర్రా ఇగో అందులో రైస్ కుక్కర్లో ఓట్స్ ఇన్స్టాంట్ మిక్స్ మస్తు పట్టుకొచ్చారు. ఇగో ఆ ప్యాకెట్లు అవి అన్నీ ఉన్నాయి అని వీడు ఇంకా ఎతిన్ బాయ్ పట్టుకొచ్చిండు అనమాట. అవి వేసుకొని ఇప్పటికైతే కానిస్తున్నాం. మీరు కనుక ఈ క్లిప్లలో ఈ వీడియోలో మీకు ఏదైనా నచ్చినట్టే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.